భీమ్గల్ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పులే 198వ జయంతిని ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గాడాల ప్రసాద్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే 190వ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. జ్యోతిరావు పులే ప్రముఖ సామాజికవేత్త, సంఘ సంస్కర్త, కుల వివక్షపై పోరాడిన యోధుడు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయుడు, దేశంలో అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహనీయుడు, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి ప్రదాత అన్నారు. మరి ఆ రోజుల్లో దేశంలో మహిళలకు చదువు లేదు. పూలే గారు మహిళల కోసం మహిళా పాఠశాల స్థాపించి వారు చదువుకోవాలని వారికి పట్టుబట్టి మరీ చదివించిన వ్యక్తి జ్యోతిరావు పులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసమే కాకుండా అనగారిన వర్గాల కులాల కోసం పోరాడిన యోధుడన్నారు. ఈ కార్యక్రమంలో గడల ప్రసాద్, యోనో ఈశ్వర్, చౌటుపల్లి రవి, దొనకంటి నరసయ్య, బోధిరే స్వామి, జేజీ నరసయ్య, అనంతరావు, గోపాల్ నాయక్, నీలం రవి, శర్మ నాయక్, రవి, కాజా మొహిద్దీన్, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తే గానీ పొద్దుగలవని పరిస్థితి. అలాంటి పూలే మరి ఈరోజు గ్రామాల విగ్రహాలను పెట్టాల్సిన అవసరం వచ్చిందంటే ఆయన చేసినటువంటి కృషి ఇంకా ఎంత కష్టం ఉందో మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతదేశమంతా కూడా ఇంత ఘనంగా చేస్తున్నాం. మరి ఆయన ఈ భారతదేశంలో మొట్టమొదటి పాఠశాలను మహిళల కోసం స్థాపించిండు. మహిళల కోసం ఆ టైంలో మహిళలకు విద్య లేదు, చదువుకునే హక్కు లేదు. అలాంటి సమయంలో పూలే గారు మరి మహిళా పాఠశాలను ఏర్పాటు చేసి అక్కడ వారి యొక్క చెప్పుకుంటూ పోతే ఈ బౌద్ధ మతంలో బీసీ నాయకులే 99% ఈ ఉద్యమంలో పనిచేసే వాళ్ళు. కాబట్టి బీసీలు ఉద్యమంలో ముందు నడిస్తేనే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కలిసి వస్తుందనేది బౌద్ధవాదం సిద్ధాంతం. భారతదేశమంతా కూడా మరి మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమాలు మరి ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగా భీమ్గల్ పట్టణంలోని అన్ని గ్రామాల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కలిసి మరి జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి భారతదేశంలో సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం కుల వివక్ష మీద పోరాడేటువంటి యోధుడు. ముఖ్యంగా మహిళలకు చదువు చెప్పించాలని వారి కోసం భారతదేశంలో మొట్టమొదటి పాఠశాల నిర్మించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త. మరి పూలే గారి ఆలోచన విధానం మరి భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారంటే మరి పూలే గారి యొక్క కృషి ఫలితమే అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి పూలే గారే కాదు, సావిత్రిబాయి వారి యొక్క సతీమణి కూడా ఈ దేశానికి ఎన్నో రకాల సేవలు చేసినటువంటి గొప్ప దంపతులు. మరి వారందరికీ ఈ భారతదేశ పక్షాన మరియు భీమ్గల్ మండల మరియు అన్ని గ్రామాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ ప్రజల తరఫున మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మరి జోహార్లు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా దానికి మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి పూలే గారి జయంతి రోజు కూడా ప్రభుత్వం హాలిడేను ప్రకటించాలి. మరి వారి యొక్క జయంతిని కూడా మరి ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాలు చేయాలి. మరి ఎందుకంటే పూలే గారి ఆలోచన విధానం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలిస్తూ ఉన్నాయి. మరి అంత గొప్ప మహనీయుడికి తొందరగానే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ఈ సెలవు దినాన్ని ప్రకటిస్తూ మరి వారి యొక్క కార్యక్రమాలు కూడా లాంఛనంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో చేయాలని మా భీమ్గల్ మండల పక్షాన మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ జోహార్. జ్యోతిరావు పూలే ఆశయాలను